మిమ్మల్ని ఇలా ఈ రాత్రి ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది. రాకపోతే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది. ఏయ్ బయట చలిగా ఉంది, తట్టుకోలేరు. అంటే ఇష్టమైతే పడుకో, కష్టమైతే వెళ్ళిపో అని చెప్పకనే చెప్తున్నావా? రామరామా, నేను ఆ మాట అనలేదు, కలలో కూడా అనను. నువ్వేం అనక్కర్లేదు. నీ మొహం చూస్తేనే నీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. నా ఉద్దేశం అర్థమైన మీకు నా మనసులో మీ మీదున్న ప్రేమ అర్థం కావడం లేదు. ఏంటి? ఏం లేదు, ఎంతసేపని అలా నిలబడతారు? వచ్చి పడుకోండి అంటున్నాను. నేను ఈ గదిలో? అవును. నీ పక్కన? అవును. నిప్పుల మీద నిద్రపోతానేమో గాని నీ పక్కన మాత్రం పడుకోవడం అనేది జరగదు. వస్తున్నాడు, పద పద. ఇక్కడే ఉండు. జీవితం పడుకోవడానికి చోట్లేదు, నా బతుకు ప్రశాంతత లేదు. వాణ్ణి నేను రెచ్చగొడతాను. నాన్న క్రిష్, ఏంట్రా ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు? అసలు ఏమనుకుంటుంటాను? తనెవర్రా? తనే పిచ్చోడు అనుకుంటుందా? ఏమనుకుంటుందో చెప్పాలంటే తను ఎవరో తెలియాలి కదరా. ఇంకెవరు? ఆవిడే. ఏవిడ్రా? బాబాయ్, మీనాక్షి. ఓ మీనాక్షా, ఆ మాట చెప్పడానికి ఇంత రౌండ్ రైలు వేసావా? అవునరా, ఇంతకు ఏమైంది? నా గదిలోకి వచ్చి పడుకుంది బాబాయ్. బయటికి వెళ్ళమంటే మీకు ఇష్టమైతే పడుకోండి, లేదా మీరే బయటికి వెళ్ళండి, నేను మాత్రం వెళ్ళంటుంది బాబాయ్. ఓ అలా అందా? ఎంత పొగరు బాబాయ్. నీకన్నానా? ఏంటి బాబాయ్? అదేరా, నిన్న నువ్వు గంటించావని ఈరోజు నిన్ను గంటించింది. దెబ్బకు దెబ్బ తీస్తుందన్నమాట. అమ్మా, నన్నేం గంటించలేదు, నేనే బయటకు వచ్చాను. ఏదైతే నేనురా సాధించింది. సాధించడం ఏంటి? అదేరా, నీకు నువ్వే బయటకు వచ్చేలా చేసిందిగా. గదిలో ఆ మొహం చూస్తూ ఉండే కన్నా బయటికి రావడం బెటర్. అలాగని ఇలా హాల్లో కూర్చుంటావా? మరి ఇంకేం చేయను? రేయ్, వెనక ముందు ఆలోచించకుండా కళ్ళు మూసుకుని గదిలోకి వెళ్ళు. బెడ్ మీద పడుకోవడం ఇష్టం లేకపోతే చాపేసుకుని కింద పడుకోరా.
అంతేకాని హాల్లో మాత్రం పడుకోకు రోయ్. ఏ ఏంట్రా వింట్రా బాబు, ఎవరికైనా బయట వాళ్ళకి తెలిస్తే ఇంకా నువ్వు ఉందా ఉవ్వా, నీ పరువు కాస్త డ్రైనేజీలో కలిసిపోతుందిరా. అవునరా, భర్త గింటేసిన భార్య మీదైనా ఈ లోకం జాలి చూపిస్తుందేమో గాని భార్య గింటేసిన భర్తని పురుగులా చూస్తుందిరా ఈ పాడు సమాజం. బాబాయ్ తన గెంటేలేదు, నేనే బయటకు వచ్చాను. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, పబ్లిక్ తెలియదు కదరా. రేయ్, భార్య పడక గదిలోంచి గెంటేసిన మగాడి గురించి నానా అర్థాలు తీస్తారా? ఏకంగా నీ మీద నవలే రాసేస్తారా? అసలే పరువు గలవాడివి, తలెత్తుకుని తిరగలేవురా. ఇదిగో నా మాట విని చక్కగా నీ బెల్లంతో కాంప్రమైజ్ అయ్యి గదిలోకి వెళ్ళు. కనీసం మంచం కింద పడుకునే అవకాశమే దొరుకుతుందిరా. బాబాయ్ ఎలా కనబడుతున్నాను? నేను కాంప్రమైజ్ అవడమా? ఛే, ప్రాణం పోయిన తలంచను. నేను చెప్పాల్సింది చెప్పానురా, తర్వాత నీ ఇష్టం. రేయ్, వాకిట్లో మాత్రం వెళ్ళకు రోయ్, పరువు పోద్ది. ఆలోచించు. కర్మంట్రా బాబు నీకు. ఏమండి, క్రిష్ నిజంగానే ఆలోచిస్తున్నాడు. ఏమండి, బెడ్రూమ్ వైపు చూస్తున్నాడు. చూడక చస్తాడా? ఇందా మంట పెట్టొచ్చని మీనాక్షి దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. పద పద, వస్తున్నాడు. గుడ్ నైట్. దాంట్లోకి వెళ్ళాడంటే అదే అదే అర్థం కావడం లేదు. తాను గదిలోకి వెళ్తున్నాడు. ఓవ్వా, ఓర్ని అగైత్యం తగలయ్యా. కొంప మునిగింది కదండి. హాయ్ గౌతమి. క్రిష్, నువ్విక్కడ? పాపిష్టి దాన్ని, ఆయన్ని అనవసరంగా బయటకు పంపించాను. ఇక్కడంటే ఇక్కడే. క్రిష్, ఇది నా గది. టైం 12 అవుతుంది. ఈ టైంలో నువ్వు ఇలా నా గదిలోకి వస్తే వస్తే ఇంట్లో ఎవరైనా చూస్తే ఎంత డేంజరో తెలుసా? ఎవరూ చూడలేదు. అది కాదు క్రిష్, నేను చెప్పేది విను. గౌతమి, నువ్వు పిలిస్తే నేను నీ గదిలోకి రాలేదు. నాకు రావాలనిపించింది, వచ్చాను. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేసుకుంటాను, ఓకేనా? క్రిష్, నీకు అర్థం కావట్లేదు.
ఆన్సర్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. గౌతమి ప్లీజ్, అస్సలే బుర్ర హీట్ ఎక్కిపోయి ఉన్నాను. నువ్వు ఇంకా టెన్షన్ పెట్టుకో. అసలు ఏమైంది క్రిష్? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు? నా గదిలో నా దురదృష్టం దుప్పటి కప్పుకొని పడుకోనుంది. క్రిష్, నేను వెళ్ళేసరికి ఆ దరిద్రం నా గదిలో తెస్టేసుకుని కూర్చుంది. బయటికి వెళ్ళమంటే లాజికల్ మాట్లాడుతుంది. చిరాకు పుట్టి నేనే బయటకు వచ్చేసాను. నీ దగ్గరకు వస్తే కాసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనిపించింది. ఉండమంటావా వెళ్ళిపోమంటావా? సారీ క్రిష్, నిన్ను వెళ్ళమని అనగలనా? కానీ మీనాక్షి నువ్వు ఆ గదిలో ఉంటే ఏ నష్టమూ లేదు. కానీ నా రూమ్లోకి ఇలా వస్తే గౌతమి, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నేను నాకు నచ్చిందే చేస్తాను. నాకు ఇష్టమైన చోటే ఉంటాను. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇదేరా నాకు కావాల్సిందే. ఇలా ధైర్యంగా నన్ను వెతుక్కుంటూ రావాలి. నా కోసం ఎవరినైనా ఎదిరించాలి. క్రిష్, వాటర్. థ్యాంక్ యూ గౌతమి. వద్దండి. ఏంటి ఇది? ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. అయ్యో. కనకం, మీనాక్షి చూపిద్దామా? చూపిద్దామే. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. పద పద. ఏమైంది మావయ్య? నేను కావాలని ఆయన్ని బయటకు పంపానని అత్తయ్యకి చెప్పారా? అది కాదు మీనాక్షి, క్రిష్ వచ్చేసరికి నువ్వు ఈ గదిలో ఉంటే చచ్చే చెడి ఇక్కడే పడుకుంటాడని ఊహించాం. కానీ ఎలా పడుకుంటారు? చాలా కోపడ్డారు, చిరాకుతో వెళ్ళిపోయారు. అసలు నేను ఈ గదిలోకి రాకుండా ఉండాల్సింది. అయ్యో అమాయకురాలా, నువ్వు రావడం కరెక్టే, నువ్వు వాడితో మాట్లాడింది కరెక్టే, కానీ వాడే మనకి ట్విస్ట్ ఇచ్చాడు. ఏం చేశారు? గది నుంచి బయటకు వచ్చి హాల్లో కూర్చున్నాడు. వాడిని రెచ్చగొట్టి ఎలాగైనా తిరిగి నీ గదిలోకి వెళ్ళమని చెప్పాను, కానీ వాడు నీ గదిలోకి రాలేదమ్మా. ఆ రాక్షసి గౌతమ్ గదిలోకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన గౌతమి గదిలోకి వెళ్ళడం ఏంటి? నిజం మీనాక్షి, క్రిష్ దాని గదిలోకి వెళ్ళడం చూసి మేం తేరుకోలేకపోతున్నాం. క్రిష్, తలనొప్పి ఎక్కువైందా? భరించలేకపోతున్నాను. చెండు బామ్ ఇవ్వనా? రాస్తాను అనొచ్చుగా. రాయమని అడగచ్చుగా. అడగకుండా అర్థం చేసుకోవడమే అభిమానం కదా. అడిగి చనువు తీసుకుంటే ఆడపిల్లకి అవమానం కదా. నీలాంటి అప్సరస అమృతం రాస్తానంటే అడ్డు చెప్పే మగాడుంటాడా? మాటలు బాగానే నేర్చావు. నువ్వే నా గురువు. వన్ మినిట్. డోర్
క్లోజ్ చేస్తున్నావేంటి? గోడలకి చెవులుంటాయని. కావాలంటే ఓసారి వచ్చి చూడమ్మా. అవును. అబ్బా మీరెందుకు అన్నిటికీ అనుమాన పడుతూ ఆరాలు తీస్తారు? ఆయన అలా చెయ్యరు. అయ్యో మీనాక్షి, క్రిష్ గౌతమి రూమ్ లోకి వెళ్ళడం మా కళ్ళారా మేము చూసామమ్మా. నువ్వు ఒక్కసారి రా. మీనాక్షి, నువ్వు ఇలా ఉపేక్షిస్తూ పోతే అన్యాయం అయిపోతావమ్మా. అది సామాన్యమైన ఆడది కాదు, కొంపలు కూల్చే ఆడది. మావయ్య, గౌతమి నా ఫ్రెండు. ఒకసారి వచ్చి చూడమ్మా. అది నీ కాపల మీద పుట్టిన పుండని నీకే తెలుస్తుంది. రా మీనాక్షి, రామా. రా. అది కాదు. రామ్మా, రా. రా అత్తయ్య, రా, వచ్చి చూడు. అమ్మా, రామ్మా, రా రా. పద పద. మీనాక్షి, డోర్ తీ. అలా డోర్ తీయడం సంస్కారం కాదు. నువ్వు సంస్కారం అని వేలాడితే నీ సంసారం నాశనం అయిపోతుందమ్మా. తీ. మీనాక్షి, ఒక్కసారి తీయమ్మా. తీయమ్మా. రా. తీయమ్మా. తీయి. తీయి మీనాక్షి. చూసావమ్మా దాని వాలకం? మొగుడికి రాసినట్టు ఎలా జండుబం రాస్తుందో. అనవసరంగా నోరు జారకండి బాబాయ్. నేనేం కావాలని రాలేదు. హెడ్డగ్గా ఉంటే జండు బాంబు కోసం వచ్చాను. ఎవరు చోలు కూరుకోవాల్సిన అవసరం లేదు. గౌతమి, టేక్ కేర్.
ఏదైతే ఊహించామో అదే జరిగింది. స్నేహితురాల్ని అంటూ కొరివి పెట్టావు కదే. వీళ్ళ ఘనకార్యం పెళ్ళం కంటే పడుతుందన్న భయం కూడా లేదు వాడికి. పైగా ఈవిడ గాని ఎవరు ఎత్తుకుపోతున్నట్టు కేర్ అంటూ చెప్తూ వెళ్తున్నాడు. ఇది మామూలుది కాదే, పెద్ద జన పాయల్ బాజా. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. క్రిష్ నా ఫ్రెండ్ మీనాక్షి భర్త. అనవసరంగా మా మధ్య చిచ్చు పెట్టకండి. అయినా మీతో నాకేంటి? మీనాక్షి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. అసలు ఏం జరిగిందంటే